ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటరు 2026లో జరగబోయే అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్ గురించి. బాంబ్ అంటే నిజం బాంబు కాదులేండి, ఇది నీళ్ళ బాంబు, వాటర్ బాంబ్ అనమాట. అసలు విషయం ఏంటంటే మన పక్కింటి దేశం ఉంది కదా, అదే బంగ్లాదేశ్. దానికి 2026లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఒకటి మన ఇండియా చెప్పింది. మామూలుగా అయితే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అంటారు కదా, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అట్టగే ఉందండి. అసలే వాళ్ళ దగ్గర పైసలు లేవు, జనాలకి తిండి లేదు, పాలిటిక్స్ ఏమో గుంపులో గోవింద. ఇట్లాంటి టైంలో మన ఇండియా ఒకే ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి బంగ్లాదేశ్ కాస్త బంగ్లాదేశ్ ఒక బిచ్చగాడి దేశం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంది, మన గంగా నది నీళ్లు పంచాయతీ ఏంది, మన జయశంకర్ మామ అక్కడ ఏం మ్యాజిక్ చేశాడనేది ఇవాళ మనం క్లియర్ కట్గా చెప్పుకోవాలండి. ఫస్ట్ మనం ఒక సీన్లోకి వెళ్దాం. మొన్న బంగ్లాదేశ్లో ఒక ఫిండ్రల్ అంత్యక్రియలు జరిగాయి కదా. సో మన జయశంకర్ మామ అక్కడికి పోయాడు. మామూలుగా మనోడు ఎట్టంటోడు తెలుసు కదా, అవతలోడు ఎంత తోపైనా సరే మనకి నచ్చకపోతే ముఖం మీద ఉమ్మేసినట్టు ఉండదు మనోడు వ్యవహారం. అక్కడ యునాస్ గాడు ఉన్నాడు కదా, ప్రస్తుతం బంగ్లాదేశ్ నడిపిస్తున్న ఆ పెద్ద మనిషి. వాడు జయశంకర్ మామని కలవాలని ఏదో మీటింగ్ పెట్టాలని నానా తంటాలు పడ్డాడండి. కానీ మన జయశంకర్ మామ వాడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. పోరా పులిహోర రాజా, నీతో నాకేం పని అన్నట్టు లైట్ తీసుకున్నాడు. కానీ ఎవరిని కలిసాడు తెలుసా, ఆ దేశంలో ఇంకో లీడర్ ఉన్నాడు, తారిక్ రెహమాన్ అని, వాడిని కలిసాడండి. అది చూసి ఆ యునాస్ గడికి మండుకొని పోయింది. ఎందుకంటే అండి, రేపు మాపు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగితే పవర్లోకి వచ్చేది ఆ తారిక్ రెహమాన్ గాడే అని మనోడికి ముందే తెలుసు. అంటే ఏంది, దిగేవాడితే కాదు ఎక్కేవాడితే దోస్తీ చేయాలన్నమాట. సో అలా మన జయశంకర్ గారికి బాగా తెలుసు. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, ఆ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి బంగ్లాదేశ్ అంటే ఏదో తెలియని ప్రేమ పుట్టుకొచ్చింది. మన జయశంకర్ మామ అక్కడికి పోతే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఎవడో అండి, అయాజ్ సాదిక్ అంట, వాడికి మనోడు షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. దాన్ని ఆ పాకిస్తాన్ వాళ్ళు ట్విట్టర్లో సంబరాలు చేసుకుంటున్నారు. చూసారా, ఇండియా వాడు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని బిల్డప్ ఇస్తున్నారు. ఒరే పిచ్చోళ్ళారా, అడుక్కు తినేవాడికి కూడా అన్నం పెడితే వాడు నేను రాజుగారినే శాసించాలని ఫీల్ అయినట్టుందిరా మీ వ్యవహారము. మన జయశంకర్ మామ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ స్పీకర్ గారు ఎవడో మీ దేశంలో మీకే తెలియదు. వాడికి మావాడు విష్ చేస్తే దాన్ని కూడా మీ గొప్ప కింద రాసుకున్నారు చూడు, మీ బతుకులు చెడిపోను. సరే, ఈ పొలిటికల్ సోది పక్కన పెడితే అసలు కథ వేరే ఉంది. అదే నీళ్ల కథ అండి. అసలు గొడవ ఎక్కడ మొదలైంది అంటే, మనకు బంగ్లాదేశ్ కి మధ్యలో గంగా నది పారుతా ఉంది కదా. అసలు ఈ గొడవ మెయిన్ రీజన్ ఫరక్కా బ్యారేజ్. ఇది మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. దీన్నే మనం 1975 టైంలో కట్టాం. ఎందుకు కట్టాం, మన కోల్కతా పోర్ట్ని బతికించుకోవడానికి కట్టాం. కానీ ఈ మధ్యలో ఈ ఒప్పందాల పేరుతో మన ఆశయం పక్కకు పోయి వాళ్ళకి దానం చేయడం ఎక్కువ అయిపోయిందండి. అంటే 1996లో, అంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట, అప్పట్లో మనకి ప్రధానిగా దేవేగౌడ గారు ఉన్నారు. అప్పుడు ఆ బంగ్లాదేశ్లో షేక్ హసీనా మొన్న పారిపోయి మన ఇండియాకి వచ్చింది కదా, ఆవిడ అప్పుడు పవర్లో ఉందన్నమాట. అప్పుడు ఇద్దరు కూర్చొని ఒక ఒప్పందం, ఒక ట్రీటీ రాసుకున్నారు. అదే గంగా వాటర్ ట్రీటీ. ఈ ఒప్పందం టైం పీరియడ్ సరిగ్గా 30 ఏళ్ళు, అంటే 1996 నుంచి మొదలుకొని 2026 వరకు అనమాట. ఈ 2026 డిసెంబర్తో ఒప్పందం ఖతం అయిపోద్ది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం ఏందిరా అంటే, సంవత్సరంలో కొన్ని రోజులు లీన్ సీజన్ అంటారు. అంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైం అనమాట. దాదాపు అక్టోబర్ 15 నుంచి మే నెల దాకా అండి. నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. ఆ టైంలో ఉన్న నీళ్ళని ఇద్దరు పంచుకోవాలి. ఎట్లా పంచుకోవాలి, మన ఇంట్లో అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నట్టు కాదండి ఇది. ఇక్కడ సిస్టమే వేరు. ఒక 10 రోజులు ఇండియాకి 35,000 క్యూసెక్లు నీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ 10 రోజులు బంగ్లాదేశ్కి 35,000 క్యూసెక్లు నీళ్ళు ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ 10 రోజులు ఇండియాకి. ఇట్లా 10 రోజులు నువ్వు, 10 రోజులు నేనని రాసుకున్నారు. వినడానికి బాగానే ఉంది కదా, నీకు ముక్క నాకు ముక్క అన్నట్టు న్యాయంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడే పెద్ద మెలిక ఉంది. ఈ మెలిక వల్ల మన కోల్కతా పోర్టు నాశనం అయిపోతా ఉందండి. ఇది ఎట్టాగో చెప్తా చూడు. మన కోల్కతా పోర్టు ఓడరేవ్ అనేది సముద్రం ఒడ్డున ఉండదు. అది సముద్రానికి కొంచెం దూరంలో నది లోపల ఉంటుంది. అంటే ఓడలు సముద్రం నుంచి నదిలోకి రావాలి. ఆ నది పేరే హుగ్లీ నది. ఇది గంగా నది యొక్క పాయ అనమాట. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ హుగ్లీ నదిలో మట్టి బాగా పెరిగిపోతా ఉంది. నీళ్ళ యొక్క స్పీడ్ తగ్గితే మట్టి అనేది నీళ్ళ కింద సెటిల్ అయిపోద్ది. మట్టి పెరిగిపోతే ఏమొద్దండి, నదిలో లోతు తగ్గిపోతుంది. లోతు తగ్గిపోతే పెద్ద పెద్ద షిప్పులు లోపల రాలేవు కదా. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మన ఊర్లో చెరువు ఎండిపోయినప్పుడు ట్రాక్టర్లు, లారీలు మట్టి తోలడానికి దిగుతాయి. ఒకవేళ ఆ మట్టి మెత్తగా బురదలాగా ఉంటే లారీ టైర్లు దిగబడిపోతాయి కదా. అదే బురద మీద మంచిగా నీళ్లు పారుతా ఉంటే పడవలు ఈజీగా పోతా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అండి. హుగ్లీ నదిలో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఓడల కింద ఇసుకలో కూరుకుపోతా ఉన్నాయి. అందుకే ఇప్పుడు కోల్కతా పోర్టుకి పెద్ద షిప్పులు రావట్లేదు. అందరూ ఆ పక్కన ఉన్న హల్దియా పోర్టుకి పోతున్నారు. దీనివల్ల కోల్కతాకి రావాల్సిన బిజినెస్ అంతా దొబ్బి పెట్టింది. వేల కోట్ల నష్టం వస్తూ ఉందండి మనకి. అయితే ఎందుకు నీళ్లు తగ్గుతున్నాయి, ఇక్కడే ఉంది లాజిక్. మనం 10 రోజులు బంగ్లాదేశ్కి నీళ్లు వదిలేస్తాం కదా, ఆ 10 రోజులు మన హుగ్లీ నదిలోకి వచ్చే నీళ్లు తగ్గిపోతాయి. ఆ గ్యాప్లో మట్టి పెరిగిపోతా ఉంది. మళ్ళీ 10 రోజుల తర్వాత మనం నీళ్లు వదిలినా ఆ పెరిగిపోయిన మట్టిని క్లీన్ చేయడానికి ఆ ఫోర్స్ సరిపోవట్లేదు. అంటే రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అంటారండి. కానీ నువ్వు 10 రోజులు ఉపవాసం ఉండి ఒకే రోజు 10 యాపిల్స్ తింటా అంటే ఒంటికి పడుతుందా, పట్టదు కదా. ఇక్కడ కూడా అంతే అండి, అదే జరిగింది. కంటిన్యూగా ఫ్లో లేకపోతే ఆ నది బతకదు. సో ఇప్పుడు 2026 వచ్చింది, ఒప్పందం రెన్యువల్ టైం కూడా వచ్చేసింది. మన మోదీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, చూడు బామ్మర్ది, ఈ 10 రోజులు నీకు, ఈ 10 రోజులు నాకు అనే ఆట ఇంక చెల్లదు. ఆ పప్పులు ఉడకవు.
మా కోల్కతా పోర్ట్ ఎండిపోతా ఉంది కాబట్టి మాకు మినిమం 35,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు కావాలి. 24 గంటలు 365 రోజులు మాకు ఫరక్కా బ్యారేజ్ దగ్గర ఆ నీళ్లు మెయింటైన్ అవ్వాలి. ఆ లెవెల్ మెయింటైన్ అయ్యాక మిగిలిన నీళ్లు ఏమన్నా ఉంటే అవి కిందకు వదులుతాం, అవి నువ్వు తీసుకో లేకపోతే లేదు అని తేల్చి చెప్పేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక పక్క గంగా నది నీళ్ళే దిక్కులేవరా అంటే ఆ బంగ్లాదేశ్ గాళ్ళు మాకు తీస్తా నది నీళ్లు కూడా కావాలని గోల చేస్తున్నారు. ఉన్నది ఉంచుకోవడం చేతి కాదు కానీ లేని దానికోసం ఆశపడ్డట్టుందంటే వాళ్ళ తీరు. దీని అర్థం ఏంది మామ అంటే, ఇంతకుముందు బంగ్లాదేశ్కి గ్యారెంటీగా 10 రోజులు ఫుల్గా నీళ్ళు వచ్చేవండి. ఇప్పుడు ఇండియా మాకు వాడుకోగా మిగిలితేనే నీకు ఇస్తాం అంటుంది. అంటే బంగ్లాదేశ్కి వెళ్లే నీళ్లు సగానికి సగం లేదా అంతకంటే దారుణంగా పడిపోతాయి. ఇప్పుడే అసలు కథ మొదలైంది. బంగ్లాదేశ్కి ఇది మామూలు దెబ్బ కాదు. వాళ్ళ వ్యవసాయం అంతా ఈ గంగా నది, అంటే అక్కడ వాళ్ళు దాన్ని పద్మ నది అంటారు, దీని మీద ఆధారపడి ఉందండి. ఆ దేశంలో కుస్తియా, రాజ్షాహి, పబ్నా ఇలా చాలా జిల్లాలు ఉన్నాయి. అవన్నీ ఈ నది నీళ్ళ మీద బతుకుతున్నాయి. ఇప్పుడు ఇండియా కానీ ట్యాప్ తిప్పేస్తే, నీళ్ళు ఆపేస్తే వ్యవసాయం గోవింద, వాళ్ళ పంట పొలాలు ఎండిపోతాయి, వరి పండదు, జనాలు ఆకలితో చేస్తారు. ఉప్పు నీరండి, నదిలో మంచి నీళ్ళు తగ్గిపోతే ఏమవుతుంది, సముద్రం నీళ్లు ఉప్పు నీళ్లు అవి వెనక్కి తన్నుకొని వస్తాయి. అప్పుడు భూమి అంతా చౌడు బారిపోద్ది, ఆ భూమిలో గడ్డి కూడా మొలవదు, ఇంకా చేపలు బతకవు. బెంగాలీలు చేపలు లేకుండా అన్నం తింటారండి? లేదు కదా, వాళ్ళకి అది పెద్ద నరకం. మీకు ఇంకో విషయం తెలుసా, బెంగాలీలకి ఇలీష్ చేపలు అంటే ప్రాణం అంట. ఇవి ఆ నీళ్ళలోనే పెరుగుతాయి. మొన్నటిదాకా ఇండియాకి బంగ్లాదేశ్ వాళ్ళు ఈ చేపల్ని గిఫ్ట్గా పంపేవాళ్ళు. ఎప్పుడైతే అక్కడ హిందువుల మీద దాడులు జరిగాయో మన వాళ్ళు ఆ చేపలను దిగుమతి ఆపేశారు. ఇప్పుడు గంగా నీళ్ళు కూడా ఆపేస్తే అక్కడ చేపలు బతకవు, అక్కడ వాళ్ళకి వ్యాపారం కూడా జరగదండి. అంటే దెబ్బ మీద దెబ్బ అనమాట. ఇప్పటికే ఆ దేశంలో గొడవలు, పాలిటిక్స్ వల్ల ఎకానమీ బాగా దెబ్బతిని ఉంది, చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఈ నీళ్ళ గొడవ కూడా ఆపేస్తే ఇక వాళ్ళ పని కథం. పుండు మీద కారం చల్లినట్టు అంటే ఇదే అండి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలండి. 1996లో దేవేగౌడ గారు ఎందుకు ఇంత ఉదారంగా ఒప్పందం రాశారు? అప్పట్లో ఆయన అనుకుంది ఏంటంటే, మనం బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతారు, మన మాట వింటారు అని. కానీ ఏం జరిగిందండి, మనం ఎంత చేసినా వాళ్ళు పాకిస్తాన్ చంక ఎక్కుతారు లేదా చైనా వాడికి సలాం కొడతారు. కడుపులో ఉంటే గర్వానికి, పక్కలో ఉంటే పగవాడికి తెలియదు అన్నట్టు ఇన్నాళ్ళు మనం వాళ్ళని పక్కన పెట్టుకుని మేపాం. కానీ వాళ్ళు మనకి వెన్నుపోటు పొడిచే పనులే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ స్ట్రాటజీ మార్చింది. మంచితనం కాదు, ఇక మన స్వార్థం మనం చూసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఇదే కరెక్ట్ కదా మామ. మన ఇంట్లో పిల్లలకి అన్నం లేనప్పుడు పక్కింటి వాడికి బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తాం చెప్పండి? పంపించే కదా. పైగా షేక్ హసీనా ఉన్నంతకాలం ఏదో కొంచెం మనకి రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఆమెను తరిమేశారు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా మనకి యాంటీ బ్యాచ్. మరి వాళ్ళకి మనం ఎందుకు ఫేవర్ చేయాలి చెప్పండి? అందుకే ఈ వాటర్ బాంబును వేశాం. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న తలనొప్పి కూడా ఉంది మామ. అక్కడ తిండి లేక, నీళ్ళు లేక ఆ జనం ఏం చేస్తారండి, బతకడానికి మళ్ళీ కంచెలు దూకి మన ఇండియాలోకి పారిపోయి వస్తారు. ఇప్పటికే 1 కోటి మంది బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో అక్రమంగా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ నీళ్ళ గొడవ వల్ల ఆ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే బోర్డర్లో మన వాళ్ళు ఇంకా టైట్ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే అండి, 2026 కల్లా బంగ్లాదేశ్కి సినిమా కనపడుతుంది. వాళ్ళు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చినా కూడా మన వాళ్ళు ఒప్పుకునేలా లేరు. మాకు నీళ్లు కావాలి, మా పోటు మాకు ముఖ్యమని మన వాళ్ళు గట్టిగా కూర్చున్నారు. పాకిస్తాన్ గాడు ఇప్పుడు బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తున్నాడు కదా ట్విట్టర్లో. రేపు బంగ్లాదేశ్కి దాహం వేస్తే పాకిస్తాన్ నుంచి నీళ్ళు ఏమైనా పంపిస్తారండి? వాడు ఇవ్వడు కదా. వాడి దగ్గరే నీళ్ళు లేవు. వాడు మన సింధు నది నీళ్ళ కోసం మన కాళ్ళ దగ్గర పడి ఎడుతున్నాడు. సో బంగ్లాదేశ్కి ఇప్పుడు అర్థం కావాలి, ఇండియా అనేది లేకపోతే వాళ్ళ బతుకు బస్ స్టాండు అని. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చేసిన పాపం ఊరికే పోదు అని. మనకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే ఫలితం ఇట్టాగే ఉంటుందండి. ఇక ఈ నీళ్ళ దెబ్బతో బంగ్లాదేశ్ రాజకీయాలు ఎటు తిరుగుతాయో చూడాలి. ఏది ఏమైనా మన ఇండియా డెసిషన్ మాత్రం అదుర్సు కదా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మన కోల్కతా పోర్ట్ని కాపాడుకోవడానికి ఇండియా తీసుకునే నిర్ణయం కరెక్టేనా, లేక మానవత్వం పేరుతో బంగ్లాదేశ్కి నీళ్ళు ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో గట్టిగా చెప్పండి. అట్టాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇది మామ ఇవాల్టి మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.